Good morning, students. Welcome to 9th, 10th biology classes. So, మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 5 కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్ 10th క్లాస్ స్టేట్ సిలబస్ కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్. సో ఇక్కడ మనకి పేర్లోనే ఉంది, ఏముంది? కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్ అని. కోఆర్డినేషన్ అంటే ఏమిటమ్మా? టుగెదర్ అని, అంటే ఒకదానికి ఒకటి హెల్ప్తో ఒక పని చేయటం. లింకింగ్ అన్నాడు. లింక్ అంటేనే ఒకటి ఇంకొక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఒకటి లేకపోతే ఇంకొకటి లేదు అన్నట్లు. సో ఈ విధంగా మనం ఈ లెసన్లో ఏం నేర్చుకుంటాం? వాట్ ఈస్ కోఆర్డినేషన్, వాట్ ఈస్ ద లింకింగ్ సిస్టమ్ ఆఫ్ అవర్ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్ బాడీ ఆర్ ఎనీ. ఓకే, ఈరోజు మనం చూస్తే ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. Sharpening of a pencil, grasping a doorknob, walking or running, driving, and a few physical actions all involve well coordinated movement made with well balanced postures. Sharpening of pencil, grasping of doorknob, వాకింగ్ ఆర్ రన్నింగ్, డ్రైవింగ్ అండ్ ఫ్యూ ఫిజికల్ యాక్షన్స్, ఇవన్నీ కూడా మనకి వెల్ కోఆర్డినేషన్ మూమెంట్సా కాదా? సో ఏదైనా ఒక డోర్ తీయాలన్నా మన హ్యాండు, డోరు, ఆ ప్రెజరు, ఇవన్నీ కూడా మనకి కోఆర్డినేటెడ్గా ఫిజికల్ యాక్టివిటీస్ జరిగితేనే అవి జరుగుతాయి. సో ఇన్ఫ్యాక్ట్ వెన్ ఎవర్ వీ మూవ్ ద 3 basic functions such as movement, balance, coordination work together to perform purposeful motion of a body part. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వాక్ చేయాలి, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలి కొంత దూరము అని మనం అనుకున్నప్పుడు మనలో అన్నీ కూడా కోఆర్డినేటెడ్గా ఉండాలా? ఫస్ట్ మన బాడీ బ్యాలెన్స్ ఉండాలి, మన బ్రెయిన్ వర్క్ చేస్తుండాలి. ఏంటి, మన ఇటు సైడ్ వెళ్ళాలి, ఏ వైపు వెళ్తే మనం తొందరగా వెళ్తాము, తర్వాత మన బాడీలో బ్యాలెన్సు, మన బాడీలో కరెక్ట్ మూమెంట్ ఉండాలి. అకార్డింగ్ టు ద టైము, డిస్టెన్స్ని బట్టి మనం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక పని చేయాలంటే వితౌట్ కోఆర్డినేషన్ మన ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేం. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ quite a feat because moving is a complex process for the body. So even standing upright is a difficult challenge of balancing on just 2 feet with a narrow base. సో మనం స్టాండర్డ్గా ఒక 2 ఫీట్ల మీద, 2 పాదాల మీద మనము నిలబడతాం, అవునా? సో అది ఎంత పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే మనకు అక్కడ ఏ సపోర్టు లేదు. ఒక ఫీట్ అనేది ఒక నేరో బేస్ని పెట్టుకొని మనము బ్యాలెన్స్డ్గా నిలబడుతున్నాం. సో దాంట్లో మనం అనుకుంటాం మన పాదాల వల్ల మనం నిలబడుతున్నాము అని, కాదు. సో ఒక్కొక్కసారి ఓల్డెన్ పీపుల్ పాప తెలియదు, నడుస్తూ ఉంటారు, సడన్గా కింద పడిపోతుంటారు, వాళ్ళకే తెలియదు అనమాట, ఆ బ్యాలెన్స్ అనేది వాళ్ళకు ఉండదు. సో బాత్రూంలో జారి పడుతుంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనకి ఏదో ఒక కోఆర్డినేషన్ తప్పిందనమాట. అంటే బ్రెయిన్లో ఆ నెర్వల్ ఇంపల్సెస్ అయి ఉండొచ్చు, హార్మోన్స్ అయి ఉండొచ్చు, లేదా అలా ఐసైట్ అయి ఉండొచ్చు. ఇట్లా ఏదో ఒక ఆర్గాన్లో కోఆర్డినేషన్ తప్పితేనే ఆ విధంగా జరుగుతుంది. మనం స్ట్రైట్గా చక్కగా నిలబడి నడుస్తూ ఉన్నాము అంటే దానికి కారణము మన బాడీ, బ్రెయిన్, తర్వాత మన మజిల్స్, మన బోన్స్, ఇవన్నీ కూడా కోఆర్డినేటెడ్గా ఉన్నాయి కాబట్టి మన ఐసైట్ అయి ఉండొచ్చు, మన లిజనింగ్ పవర్ అయి ఉండొచ్చు. సో లిజనింగ్ పవర్ సరిగ్గా లేదనుకుంది, ఇయర్స్ పని చేయమనుకుందాం, అమ్మ రోడ్డు మీద వెళ్తుంటాం, వెనక ఒక వెహికల్ హారన్ కొడుతూ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తారమ్మా, ఏంటర్ బాబు నీకేం చూడా, పక్కకి వెళ్ళు అంటారు. సో అక్కడ మనకేం చేయాలి, ఇయర్స్ అనేవి యాక్టివ్గా ఉండాలి. తర్వాత ఆ రోడ్డు మీద నడుస్తుంటే గుంతలు ఉన్నాయి, ఎటు ఉన్నాయి, ఇటు వెళ్తే లెఫ్ట్ వెళ్తే కరెక్ట్గా వస్తుంది, మనకి ఐసైట్ ఫస్ట్ ఉండాలి. తర్వాత ఐసైట్ని మనకి విజన్ చేసేటటువంటి పవర్ బ్రెయిన్కి ఉంటుంది అనమాట. కళ్ళకి చూసే శక్తి ఎలా వస్తుందంటే బ్రెయిన్ కరెక్ట్గా వర్క్ చేస్తేనే ఆ నెర్వ్స్, మనకి ఆప్టిక్ నెర్వ్స్ అవన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తేనే మనకి ఐసైట్ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, అవి రెండు ఎంత కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నాయో. మనకి ఇన్నర్గా పనిచేసేది బ్రెయిన్, కానీ బయటకు కనిపించేది ఐ. సో అట్లా ఆ 2 కోఆర్డినేషన్ తప్పింది అంటే ఖచ్చితంగా మనకి సైట్ అనేది ప్రాబ్లం వస్తుంది. బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాలెన్సింగ్ కూడా తప్పుద్ది అనమాట. సో ఈ విధంగా ప్రతి ఆర్గాను కూడా ఒకదానికోటి కోఆర్డినేటెడ్గా ఉన్నప్పుడే మనము ఈ యొక్క నేరో బేస్ మీద స్ట్రైట్గా నిలబడగలము, చక్కగా నడవగలము, మన పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటాము. సో ఇట్ ఈస్ కామన్ ఫర్ అస్ నాట్ ఓన్లీ టు స్టాండ్ అప్రైట్ easily and apparently effortlessly, but also while keeping our balances perform many other
ఫంక్షన్స్. సో ఇక్కడ క్వశ్చన్స్ అడిగాడు, వాట్ అదర్ ఫంక్షన్స్ డూ యూ థింక్ నీడెడ్ టు కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్? సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా, డిస్కస్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా కోఆర్డినేటెడ్గా ఉంటేనే మన బాడీలో జరుగుతాయి. ఆర్గాన్స్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. మన బాడీ కరెక్ట్గా ఉండాలి అంటే ఫంక్షన్ కానివ్వండి, మూమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలంటే మన బాడీలో ఉన్నటువంటి ఆల్ ఆర్గాన్స్ చక్కగా కోఆర్డినేట్ అయ్యి టుగెదర్గా వర్క్ చేయాలి. ఆల్ అవర్ ఫంక్షన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై ఎఫర్ట్ ఆఫ్ సెవరల్ సిస్టమ్స్ వర్కింగ్ టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్, while movement we hardly ever use just the skeletal system or muscular system alone. Several other systems also have their own roles to play. Even within the muscular system, several muscles work in a sequence at once. సో జనరల్గా మనం ఏమనుకుంటాము, నడిచేటప్పుడు మన పాదాలు పనిచేస్తున్నాయా, కరెక్ట్గా మన పాదాలు స్ట్రాంగ్గా ఉన్నాయా, మనం ఎంత దూరమైనా నడవగలమా అని చూసుకుంటాం. అంతవరకే చూసుకుంటాం మనం జనరల్గా అవుట్ సైడ్. అంటే మనకి సైన్స్ నాలెడ్జ్ లేని వాళ్ళైతే అలాగే చూసుకుంటారు. కానీ యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా మనమేం అర్థం చేసుకోవాలి, ఒక రోడ్డు మీద మనం స్ట్రైట్గా చక్కగా నడుస్తున్నాము అంటే మన బాడీలో కేవలం మస్కులర్ సిస్టము, స్కెలిటల్ సిస్టమే కాదు, దీంతోపాటు నర్వస్ సిస్టము, తర్వాత ఇవన్నీ బ్రెయిన్, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ అయినాయి. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరగాలి, మనిషికి ఆక్సిజన్ అందాలి. సో పరిగెత్తేటప్పుడు ఏం చేస్తామమ్మా, స్పీడ్గా పరిగెట్టామనుకోండి 10 minutes కంటే ఎక్కువ పరిగెత్తలేదు. అంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు వేరే విషయం, అథ్లెట్స్. నార్మల్ జనరల్ పీపుల్ చూసుకుని కొంచెం ఫాస్ట్గా నడిస్తే మనం టైర్డ్ అయిపోతాం అనమాట. ఎందుకని, ఆ మజిల్కి కరెక్ట్గా ఆక్సిజన్ సప్లై అనేది కావాలి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మజిల్స్ రెడీ అయిపోతాయి. ఓహో, వీడు అథ్లెట్ కదా, రోజు 100 kilometers పరిగెడుతున్నాడు కాబట్టి నా మజిల్ సరిపడినంత ఆక్సిజన్ స్టోర్ చేసి పెట్టుకోవాలని చెప్పి బ్రెయిన్ చెప్తుంది అనమాట. అందువల్ల వాళ్ళు ప్రాక్టీస్ మీద పరిగెట్టగలుగుతారు. కానీ నార్మల్ పీపుల్ స్పీడ్గా కొంచెం వాక్ చేసేటప్పటికి వాళ్ళకి ఏమొచ్చేస్తుంది, టైర్డ్నెస్ వచ్చేస్తుంది. అంటే అక్కడ మజిల్, బ్రెయిన్ ఇవి రెడీగా లేవన్నమాట. సడన్గా మనం ఏదైనా పని చేసినప్పుడు ఖచ్చితంగా అలసట ఫీల్ అవుతాము, టైర్డ్ ఫీల్ అయిపోతాం. బాబాయ్ నేను చేయలేనమ్మా ఇంతకు మించి అంటాం. అంటే ఇక్కడ ఏంటి, మరి మజిల్స్ బాగానే ఉన్నాయిగా, స్కెలిటల్ సిస్టమ్ బాగానే ఉందిగా, మనం పరిగెట్టాలిగా, మరి ఎందుకు పరిగెత్తలేమంటే దీన్ని కోఆర్డినేట్ చేసే బ్రెయిన్ కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్, ఇలా రిమైనింగ్ ఆర్గాన్స్ కూడా రెడీ అవ్వాలి. కాబట్టి ఏదైనా ఒకటి గేమ్లో పెద్ద ప్లేయర్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారమ్మా, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అంతా ప్రాక్టీస్ చేస్తారు. ఒక కార్ నేర్చుకోవాలంటే ఏం చేస్తారు, దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తారు అనమాట. సడన్గా కార్ తీసుకుని ఎందుకు డ్రైవ్ చేయలేరు, మరి కాళ్ళు చేతులు ఉంటే సరిపోతాయి కదా, బ్రేక్ వేయడానికి కాళ్ళు కావాలి, స్టీరింగ్ తిప్పడానికి చేయి కావాలి, చూడడానికి కళ్ళు కావాలి. మరి 3 బాగానే ఉన్నాయి నాకు, నేను డైరెక్ట్గా కార్ ఆన్ చేయొచ్చు కదా. సరే చెప్పాడు ఒక అతను, డ్రైవర్ పక్కన కూర్చొని, ఇదిగోండి బాబు, ఇది బ్రేక్ వేస్తే ఇది నొక్కు, యాక్సిలరేషన్ ఇది నొక్కు, స్టీరింగ్ ఇట్లా తిప్పు, ఆ యాంగిల్ అది తిప్పు, ఈ లైట్లో చూడని చెప్తాడు. చెప్పగానే డ్రైవ్ చేయగలమా? మనకేమొస్తుందమ్మా, వెంటనే ఫియర్ వస్తుంది. ఫియర్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, ఫీలింగ్ బ్రెయిన్ నుంచి వచ్చింది. అంటే ఇక్కడ మరి ఏది ఇన్వాల్వ్ అవుతుందమ్మా, బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది కదా. అంటే మరి ఇక్కడ అన్ని కోఆర్డినేషన్ అవ్వాలి కదంటే మనం బ్రెయిన్కి నేను బాగా ప్రాక్టీస్ చేశాను, నేను చక్కగా డ్రైవ్ చేయగలను అన్న ఫీలింగ్ అనమాట. నీకు 10 రోజులు నువ్వు కార్ని డ్రైవ్ చేస్తే డ్రైవర్ యొక్క పక్కన ఉన్నటువంటి ట్రైనర్ సమక్షంలో అప్పుడు ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ ఏం చేస్తుంది, నీ బాడీని, మజిల్స్ని అన్నిటినీ రెడీ చేస్తుంది అనమాట. అంటే కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీకు ఏం అర్థం కావాలి, మన బాడీలో ప్రతి ఆర్గానికి మధ్యన కోఆర్డినేషన్ అనేది కావాలి. చూస్తున్నామంటే ఓన్లీ కళ్ళే చూస్తున్నాయి, ఇలాంటి ఫీల్ మనకు ఉండకూడదు. సైన్స్ స్టూడెంట్గా కానీ జనరల్గా కానీ మనం ఎట్లా థింక్ చేయాలంటే, కోఆర్డినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలంటే ఆల్ ఆర్గాన్స్ కోఆర్డినేషన్ అనేది ఖచ్చితము అని తెలుసుకోవాలి. తర్వాత వాట్ ట్రిగ్గర్స్ మూమెంట్ ఆఫ్ ద మజిల్స్. ఇప్పుడు చెప్పాను కదా, ట్రిగ్గర్స్ ఒక ఫియర్ అయి ఉండొచ్చు, అదనమాట. ఇవన్నీ ట్రిగ్గర్స్ లాగా పనిచేస్తాయి. ట్రిగ్గర్ అంటే ఆపుతాయి అనమాట, లేదంటే కాజ్ అవుతాయి. కాజ్ అయ్యేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పాత్వే ఇన్వాల్వింగ్ ద వే దట్ అవర్ ఆర్గాన్స్, టిష్యూస్ అండ్ సెల్ వర్క్, ఆల్ ఆఫ్ దెమ్ పికప్ సిగ్నల్స్ ఆఫ్ change from their surroundings and respond to them. This process triggers different functions in our body as well as by our body. For example, it is natural to move to a side of the road when we hear or see a car approaching. For example, it is natural to move to side of the road. సో ఇది చాలా జనరల్ అనమాట. ఏదన్నా వెహికల్ వస్తుంది వెంటనే హార్న్ వేసింది అనుకోండి, బ్యాక్ నుంచి మనం ఏం చూడం, మన కళ్ళు వెనక్కి తిరిగి చూడం, ఇమ్మీడియట్గా మన బాడీలో ఆటోమేటిక్గా న్యాచురల్గా మూమెంట్ సైడ్కి వెళ్ళిపోతాం. సో ఇలాంటివంతా కూడా మరి ఈ కోఆర్డినేషనే, బ్రెయిన్ అనేది ఇన్వాల్వ్ అయిపోద్ది అనమాట. ఏదో వెనక కోసం జరుగు అనగానే మజిల్ ఏం చేస్తుంది, కాళ్ళు ఆటోమేటిక్గా, అది మన కండిషన్లోనే ఉండదు, మనకి కనీసం అది మనం థింక్ చేసే టైం కూడా ఉండదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన బాడీ మోది. పాము ఉంది, పాము చూడంగానే మనం బేర నడుస్తాం. మన నర్వస్ సిస్టంలో ఎలాగో చదువుతాం ఇవన్నీ. సో
ఆటోమేటిక్గా ఏమైంది, బ్రెయిన్ చెప్పగానే చెయ్యి కదిలిచ్చేయటం అనమాట. ఎవడైనా కొట్టాడనుకో పెయిన్ ఫీల్ అరవటం అనమాట. పెయిన్ అనేది ఇక్కడ చేయకుండా మజిలికి తగిలింది అనుకోండి, నోట్లో నుంచి సౌండ్ ఎలాగొచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే కోఆర్డినేషన్ అనమాట. సో హౌ డూ వీ రెస్పాండ్ సో ఫాస్ట్ అకార్డింగ్ టు ఏ సిచ్యువేషన్? సో మనం ఏ విధంగా ఎందుకంటే మజిల్ అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందంటే అదంతా కూడా బికాజ్ ఆఫ్ కోఆర్డినేషన్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాపిక్ వచ్చి రెస్పాండింగ్ టు స్టిమ్యులై. ఏంటమ్మా ఇది? రెస్పాండింగ్ టు స్టిమ్యులై. సో వాట్ హెల్ప్స్ అస్ టు రెస్పాండ్ టు సచ్ సిగ్నల్స్? ఇక్కడ మనకి ఏది హెల్ప్ చేస్తుంది రెస్పాండ్ అవ్వటానికి? వై డస్ ద లివింగ్ బాడీ రెస్పాండ్ టు సచ్ సిగ్నల్స్? ఎందుకు? అదే నాన్ లివింగ్ థింగ్ అయితే రెస్పాండ్ అవ్వదు. కేవలం లివింగ్ బాడీ మాత్రమే ఎందుకు రెస్పాండ్ అవుతుంది? వీ కెన్ థింక్ ఆఫ్ ఏ రెస్పాన్స్ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ change in the environment of the organism or signals of change or stimuli. We can think of a response as an effect of a change in this environment of the organism or signals of change or stimuli. All living organisms respond to stimuli. సో అది న్యాచురల్గా ఒక లివింగ్ ఆర్గనిజం ఉన్నటువంటి ఒక నేచురల్ కెపాసిటీ అని అనుకోవచ్చు. సో ఆటోమేటిక్గానే మనము ఒక స్టిమ్యులై వచ్చింది అంటే మనము రెస్పాండ్ అవుతాం. సో ద క్యాట్ మే బీ రన్నింగ్ బికాస్ ఇట్స్ ఏ మౌస్. ద క్యాట్ మే బీ రన్నింగ్. సో మౌస్ ఎక్కడైనా క్యాట్ కనిపించింది అనుకోండి, ఏం చేస్తుంది? ర్యాట్ కూర్చొని చూస్తుంటుందా? వెంటనే ఆహా నాకు ఆ ఫుడ్ దొరికింది, నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి ర్యాట్ని పట్టుకోవాలి అని చెప్పి ఆటోమేటిక్గా దానికి తెలియకుండానే తన మజిల్స్ బ్రెయిన్ తన కంట్రోల్లో వెళ్ళిపోద్ది అనమాట. ప్లాంట్స్ గ్రో టువర్డ్స్ ద సన్షైన్. సో సన్లైట్ ఎటుంటే ప్లాంట్స్ అటే గ్రో అవుతాయి. మనం చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా లోయర్ క్లాసెస్లో చదువుకున్నాం. విండో దగ్గర ప్లాంట్ పెట్టండి, సో అప్పుడేమవుద్ది, సన్లైట్ ఎటు పెడితే ప్లాంట్ యొక్క బ్రాంచెస్ అటే పెరుగుతాయి అనమాట కొన్ని రోజుల తర్వాత చూస్తే. సో ఇదంతా ఎందుకని? వాటికి సన్లైట్ అవసరము. సన్లైట్ ఉంటేనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. కాబట్టి సన్లైట్ని ట్రాప్ చేయడానికి అక్కడ అది అలా పెరిగిందనమాట. సో వీ స్టార్ట్ స్వెట్టింగ్ వెన్ ఇట్ ఈస్ హాట్ అండ్ హ్యూమిడ్. సో మనకేమవుతుంది, ఆటోమేటిక్గా వాతావరణం కొంచెం వేడిగా అనిపించిన, హ్యూమిడిటీగా ఉన్న, హ్యూమిడిటీ అంటే ఏమిటి? తేమ శాతం ఎక్కువైపోద్ది అనమాట వెదర్లో. అప్పుడు మనకేమైందంటే కొంచెం స్వెట్టింగ్ ఫీలింగ్ ఫీలింగ్ వచ్చింది. ఏంటి బాబు ఇలా ఉంది అనేసి ఆటోమేటిక్గా మనం ఫీల్ అవుతాం. సో ద ఎబిలిటీ టు రియాక్ట్ ఏ పర్టిక్యులర్ స్టిమ్యులై ఇన్ ఏ పర్టిక్యులర్ సిచ్యువేషన్ మస్ట్ బి గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఆర్గనిజం. కాబట్టి ఇక్కడ మనకి ఒక స్టిమ్యులస్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వటము అనేది ఖచ్చితంగా ఒక లివింగ్ ఆర్గనిజమ్స్కి ఉండాల్సినటువంటి ఒక క్యారెక్టర్. సో అలా ఉంటేనే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో మనము సర్వైవ్ అవ్వగలుగుతాం. సో దెర్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ బ్రింగ్స్ అబౌట్ రెస్పాన్స్. సో ఆ రెస్పాండ్ అనేది ఏంటి? ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. దే స్టార్ట్ ఫ్రమ్ డిటెక్టింగ్ చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ బోత్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆర్ స్టిమ్యులై, ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, processing of the same. Finally the response will detect and execute the appropriate action. సో ఫర్ ఎగ్జాంపుల్, బాగా వాతావరణం చల్లగా ఉంది, ఏసీ కావాలి, మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా దుప్పటి కప్పుకుంటాం. లేదా వింటర్ సీజన్ వచ్చేటప్పటికి స్వెటర్లు వేసుకుంటాం. సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి కాటన్ క్లాత్స్ వేస్తాం. అంటే ఇక్కడ మనం ఏమవుతున్నాం? రెస్పాండ్ అవుతున్నాం పక్కన ఉన్నటువంటి వెదర్ని బట్టి. ఫస్ట్ ఏం జరుగుతుంది? అది ఆ స్టిమ్యులై అనేది ట్రాన్స్మిషన్ జరుగుతుంది, మనం ఫీల్ అవుతున్నాం. ఫీల్ అయ్యి ఏం చేస్తున్నాం? ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి అందజేయటం, అది మనకి తిరిగి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది ప్రాసెసింగ్లా తీసుకొని దాన్ని మన స్టిమ్యులై రెస్పాండ్గా బయటికి అప్పేర్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ చాలా ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనమాట. సో అదంతా ఎలా ఇన్వాల్వ్ అయితే, ఎలా జరుగుతాయి మన బాడీలో? ఒక ఆర్గాన్ ఇన్వాల్వ్ అయితే అన్ని ఆర్గాన్ ఎట్లా కోఆర్డినేటెడ్గా ఉంటాయి? సో ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో చదువుకుంటాం. సో దీంట్లో మనకి ఫస్ట్ యాక్టివిటీ 1 అనేది ఇచ్చాడు. సో ఇదంతా కూడా ఏంటంటే కాన్సెప్ట్ కోఆర్డినేషన్ లెసన్ నేమ్ని అర్థం చేసుకుంటేనే ఆల్మోస్ట్ ఆల్సో ఒక సబ్జెక్ట్ వస్తుంది అనమాట. కాకపోతే ఇంకా మనం ఎందుకు ఈ లెసన్ చదవాలి, అది అర్థం చేసుకుని ఉండొచ్చు కదా మేడం అంటే, అది ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి కదా. సో దానికి మనము లెసన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని చదవాలి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే హోల్డింగ్ ఏ ఫాలింగ్ స్టిక్. ఒకటి కాదు, 2 times కాదు, 3 times చదవండి. ఎందుకు రాదమ్మా? హోల్డింగ్ ఏ ఫాలింగ్ స్టిక్, దాని అర్థం అవ్వలేదా? హోల్డింగ్ అంటే పట్టి ఉంచడం, ఫాలింగ్ స్టిక్ని పట్టి ఉంచడం అన్నాడు. సో ఇక్కడ ఏందో ఉంది, స్కేల్ ఇచ్చాడు, ఇది ఇద్దరు ఏదో పట్టుకొని ఉన్నారా? ఈ స్టిక్ని కింద పడిపోకుండా ఇలాగా వదిలేస్తే ఏమైందమ్మా? స్టిక్ గాలిలో నిలబడదు, మనం పట్టుకుంటే నిలబడిద్ది. సో అదనమాట. చూద్దాం. టేక్ ఏ లాంగ్ స్కేల్ ఆర్ స్టిక్ అట్లీస్ట్ అరౌండ్ 1/2 meter.
సో ఫస్ట్ ఏం చేయాలి, లాంగ్ స్కేల్ని కానీ స్టిక్ని కానీ తీసుకొని అది ఎంత ఉండాలి, అట్లీస్ట్ 1/2 మీటర్ ఉండాలి అని చెప్పాడు. కీప్ యువర్ ఫింగర్స్ ఇన్ హోల్డింగ్ పొజిషన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ నెంబర్ 1. సో ఫిగర్ నెంబర్ 1లో చూపించినట్లు ఈ విధంగా ఫింగర్స్ని స్టిక్ మీద పెట్టి దాన్ని హోల్డ్ చేయండి. ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు హోల్డ్ ద స్టిక్ ఆర్ స్కేల్ నియర్ ద ఎండ్ అండ్ లెట్ ద అదర్ ఎండ్ బీ సస్పెండెడ్ బిట్వీన్ యువర్ ఫింగర్స్. సో ఈ విధంగా మనం ఫిగర్లో చూసిన విధంగా ఇద్దరు వ్యక్తులు ఈ రకంగా స్కేల్ని లేదా స్టిక్ని లేదా ఏదైనా కర్ర లేకపోతే చెక్క వుడ్ ఏదో ఒకటి తీసుకొని ఇలాగా పట్టుకోవాలి. Let there be a very small gap around a centimeter between your thumb and stick scale and stick or scale on forefinger. So now let your friend allow it to fall. Try to hold it. అర్థమవుతుందా? సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలన్నమాట, కింద పట్టుకొని పైన మీరు పట్టుకుంటున్నారు మీ యొక్క ఫింగర్స్ అన్ని ఇట్లా పెట్టుకొని, తర్వాత కింద మీ ఫ్రెండ్ని పట్టుకోమంటారు. తర్వాత మీ ఫ్రెండ్ ఏం చేయమంటారు, జస్ట్ వదులు లీవ్ చేయంటారు. మీరేం చేస్తారు, అప్పుడు టైట్గా పెట్టుకుంటారు. అప్పుడు అదేమవుతుంది, స్టిక్ కింద పడుతుంది. ఆ తర్వాత చూద్దాం ఏముందనే చూద్దాం. ఇక్కడ కుడ్ యూ హోల్డ్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద పాయింట్ వేర్ ఇట్ వాస్ సస్పెండెడ్ బిట్వీన్ యువర్ ఫింగర్స్. మార్క్ ద పాయింట్ వేర్ యూ క్యాచ్ ద స్టిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్నటువంటి వ్యక్తిని వదలమన్నారు అనుకుందాం. అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా మీరు పట్టుకొని ఉంటారు కదా, కొంచెం స్టిక్ అనేది కదులుతుంది కదా, అంటే తను కొంత ప్రెజర్ ఇచ్చి పట్టుకొని ఉంటాడు కదా, తను సడన్గా వదిలినప్పుడు ఏమవుద్దంటే కొంచెం స్టిక్ మూవ్ అవుతుంది కదా. సో అప్పుడు దాన్ని మార్క్ చేయండి అంటున్నాడు. సో మార్క్ ద పాయింట్ వేర్ యూ క్యాచ్ ద స్టిక్. సో హౌ ఫార్ up was this point from the end suspended between your fingers? Why did this happen? How fast do you think the process was? సో ఇక్కడ ఏం చేస్తారు, మీరు మీ ఫ్రెండ్ని వదలమన్నారు కదా, హ్యాండ్ని వదలమన్నప్పుడు వెంటనే అది మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు ఏం చేస్తారు అంటే మీరు లూజ్ చేశారు, తను స్టిక్ పట్టుకున్నాడు, తర్వాత తను కొంచెం లూజ్ చేసి వదులు అన్నారు. అప్పుడు తను ఏమవుతుంది, ఖచ్చితంగా మనకి ఆటోమేటిక్గా స్టిక్ అనేది జారుతుంది. జారినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఎవరు చెప్పరు, మీ ఫ్రెండ్ పట్టుకొని చెప్పకపోయినా కూడా ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, స్టిక్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. సో అప్పుడు స్టిక్ ఎంత దూరం మూవ్ అయింది, మీరు ఫింగర్స్లో ఏ రకంగా పట్టుకోగలిగారు, అక్కడ ఏ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యింది అని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో రెస్పాన్స్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ర్యాపిడ్ చేంజ్ ఇన్ సమ్ మజిల్స్ అండ్ such changes are usually related to changing stimuli. So rapidly of response indicates an efficient communication system linking those parts that pick up stimuli to those that ట్రిగ్గర్ ఏ రెస్పాన్స్. సో ఇక్కడ మనకి ఎవరు చెప్పల, ఆటోమేటిక్గానే తన ఫ్రెండ్ ఏం చేస్తాడు, తను వదులు అనగానే తను అర్థమైపోయింది అనమాట. ఓకే, స్టిక్ అనేది ఖచ్చితంగా మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇద్దరు హోల్డ్ చేస్తే పట్టుకొని ఉంటారు, వదిలేస్తే ఏమైందమ్మా మూవ్ అవుతుంది కదా. సో నేను పట్టుకోవాలి అని తను ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయాడు. సో ఇదంతా ఏంటంటే మనకి ఒక ర్యాపిడ్ చేంజ్ అనమాట. మజిల్స్ అనేవి ఏమవుతాయంటే ర్యాపిడ్ చేంజెస్ ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి, ఏం ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఏ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయింది అనేది చూద్దాం. వాట్ మేక్స్ దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ పాసిబుల్. సో ఏమేమి ఇన్వాల్వ్ అయితే ఈ పాసిబిలిటీ ఉంటుంది, ఈ కండిషన్స్ అన్నీ మనం కరెక్ట్గా అది చేయటానికి అని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇంటిగ్రేటింగ్ పాత్వేస్, నర్వస్ కోఆర్డినేషన్. సో ఇక్కడ మనకి మెయిన్గా ఆ హ్యాండ్ అబ్బాయి అలా పట్టుకోవడానికి కారణము ఈ నర్వస్ కోఆర్డినేషన్ అనేది చాలా, అంటే మజిల్ లేకుండా ఒకటి నర్వస్ కాదు, నర్వస్ కోఆర్డినేషన్ విత్ మజిల్ ఉండాలి, బోన్ దాని సపోర్ట్కి స్కెలిటల్ కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా కోఆర్డినేట్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఈ వర్క్ చేయడానికి మెయిన్గా ఏది ఇన్వాల్వ్ అవుతుందంటే నర్వ్స్. సో ద గ్రీక్స్ బిలీవ్డ్ దట్ all function of the body were controlled by the brain, since damage to that organ produced remarkable changes in behavior. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారమ్మా, మెంటలీ డిజార్డర్ పీపుల్ చూద్దాం. వాళ్ళకి అన్ని ఆర్గాన్స్ చాలా యాక్టివ్గా హెల్దీగా ఉంటాయి, కానీ వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు, ఐసైట్ ఉండదు సరిగ్గా, ఒక పక్క ఎక్కడెక్కడో పిచ్చి చూస్తుంటారు, మనం పీచినా కూడా అడు చూస్తారు, ఇటు చూడరు. ఎందుకని? ఇక్కడ ఏది అమ్మా యాక్టివ్గా ఉండాలి, ఐస్ యాక్టివ్గా ఉన్నాయి, నోస్ బాగానే ఉంది, హియరింగ్ కెపాసిటీ బాగానే ఉంది, మస్కులర్ సిస్టము బాగానే ఉంది, వ్యక్తి చూడటానికి చక్కగా ఉన్నాడు, కానీ మనం చెప్పేది అర్థం చేసుకోలేడు, మనం పిలిస్తే పలకడు. సో చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైపోద్ది. అప్పుడు ఏమర్థమైందమ్మా, దాన్ని బట్టి మనలో ఉన్న రిమైనింగ్ ఆర్గాన్స్ అన్నీ కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది జనరల్గా మనకు అర్థమవుతుంది. దాని పెద్ద సబ్జెక్ట్ చదవక్కర్లే, అంటే ఏదో ఒక ఆర్గాను వీడికి ఏంట్రా బాబు అని చెప్పేస్తారు. మెంటల్ పీపుల్, డిజార్డర్ పీపుల్ అంటేనే తన బ్రెయిన్ డ్యామేజ్ అయినా తెలుస్తుంది జనరల్గా. సో అప్పుడు అర్థమవుతుంది, ఓహో బ్రెయిన్ కరెక్ట్గా ఉంటే మనకు అన్నీ వర్క్ చేస్తాయి కాబోలు అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే పూర్వకాలంలో ఈ గ్రీక్స్ కూడా నమ్మేవాళ్ళు అనమాట. దే హ్యాడ్ వెరీ లిటిల్ ఐడియా
on how such control could be exercised, though Galen, Greek physiologist, made one notable observation. One of his patients, having suffered a blow on the neck when falling from his chariot, complained loss of feeling in the arm while still retaining normal muscular control of its movement. Galen concluded that nerves were of two kinds, those of sensation and those of action. According to him, the blow in the neck had damaged the nerves of sensation but had not affected its action. అంటే ఇక్కడ చిన్న నెక్ దగ్గర జరిగినటువంటి డ్యామేజ్ వల్ల అది హ్యాండ్ పార్ట్ని అతను మూవ్ చేయగలుగుతున్నాడు బాగానే ప్రాపర్గా, కానీ ఆ సెన్సేషన్ ఏదైనా ఫీల్ అవ్వలేకపోతున్నాడు. ఏదైనా అంటే కొంతమందికి సెన్సేషన్ ఉండదు కొన్ని పార్ట్స్లో, గిచ్చిన గిలిన వారు ఫీల్ అవ్వరు అనమాట, కాకపోతే మూమెంట్స్ బాగుంటాయి. అప్పుడు అతను అనుకున్నాడు అనమాట, ఓకే నెర్వ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో అక్కడ ఎందుకు అతను సెన్సేషన్ కోల్పోయాడంటే దానికి సంబంధించిన నెర్వ్స్ డ్యామేజ్ అయినాయి, కాకపోతే మళ్ళీ మన నెర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు యాక్షన్ కూడా ఉండకూడదు కదా, యాక్షన్ బాగానే ఉంది. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు నెర్వ్స్ అనేవి 2 టైప్ ఉంటాయి. కొన్ని నెర్వ్స్ ఏమో యాక్షన్ని కంట్రోల్ చేస్తాయి, కొన్ని నెర్వ్స్ ఏమో మూమెంట్ని కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ కేవలము యాక్షన్ని కంట్రోల్ చేసే నెర్వ్స్ మాత్రమే డ్యామేజ్ అయినాయి అని అర్థం చేసుకుని దాన్ని బట్టి అతను 2 టైప్స్గా థింక్ చేస్తాడు, డివైడ్ చేశాడు. వై డూ యూ థింక్ గ్యాలెన్ డ్రా సచ్ ఎ కన్క్లూషన్? The functioning of nerves as integrating system was little known till late 18th century. అంటే అప్పటి వరకు ఇప్పుడైతే మనకు అన్నీ తెలుసమ్మా, స్ట్రక్చర్ ఆఫ్ నెర్వ్స్, హౌ మెనీ నెర్వ్స్ ఆర్ దేర్, బ్రెయిన్ సిస్టమ్. కాకపోతే అప్పుడు ఏం తెలియదు. 18th centuryలో అనేది అప్పుడు ఇంకా చాలామంది సైంటిస్టులు మోస్ట్లీ ఏదైనా డిస్కవరీ చేశారంటే దగ్గరగా ఈ 16th నుంచి 18th centuryలోనే అన్ని డిస్కవరీస్ ఫైనలైజ్ అయినాయి మోస్ట్లీ మనం బుక్లో చదువుకుంటే. అప్పుడు ఏమీ తెలియని టైంలో కాబట్టి అలా కన్క్లూషన్ ఇచ్చాడు. So then physiologists began to study the mechanism of nerve functioning and found how signals were transmitted by making the connection between recent work on electricity and the prepositions working of the nervous system made till then. సో ఆ తర్వాత ఏం చేశారంటే ఇంకా జరిగిన మెకానిజంలో సిగ్నల్స్ అనేవి ఎట్లా ట్రాన్స్మిట్ అవుతాయి, ఏ విధంగా ఇవి ఆర్గాన్స్ మీద యాక్ట్ చేస్తాయి అనేది కనుక్కోవటం జరిగింది. నౌ వీ నో మోర్ అబౌట్ హౌ నెర్వ్స్ ఫ్రమ్ different sections of the brain and spinal cord control response of different areas of the body. So we also know the probable pathways that transmit information, but we still know very little about the working mechanism of the nerve cell. అంటే ప్రస్తుతం మనకి నెర్వ్స్, స్పైనల్ కార్డు, బ్రెయిన్, పార్ట్స్, హౌ మెనీ నెర్వ్స్ ఆర్ దేరు, ఆప్టిక్ నెర్వ్స్ ఎక్కడికి వెళ్తాయి, అవి ఏ వ్యాగస్ నెర్వ్ అంటే ఏంటి, 12th నెర్వ్, 4th నెర్వ్, క్రేనియల్ నెర్వ్స్, ఇవన్నీ మనకి తెలిసినా కూడా ఇంకా కూడా స్టడీ చేయాల్సింది చాలా ఉందన్నమాట. సో దీంట్లో మనకి మెయిన్గా ఇప్పటివరకు మనం ఇన్ని ఎగ్జాంపుల్స్, ఇన్ని యాక్టివిటీస్ చదివాం కదా. సో ఫైనల్గా మనకి ఏమర్థమైందమ్మా, మన బాడీలో ఉన్న రిమైనింగ్ ఆర్గాన్స్ అన్నీ కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్. తర్వాత అంటే అన్నీ కూడా కోఆర్డినేటెడ్గా వర్క్ చేయాలి అని తెలుసుకున్నాం. కాబట్టి ఆ బ్రెయిన్లో నెర్వ్ సెల్ గురించి ఇచ్చాడు ఇక్కడ, స్ట్రక్చర్ ఆఫ్ నెర్వ్ సెల్. ఆ బ్రెయిన్లో ఏది మనకి ఈ స్టిమ్యులీకి రెస్పాండ్కి ఇన్వాల్వ్ అవుతుంది అని చూస్తే మన ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బ్రెయిన్ ఏంటంటే నెఫ్రానే, మన న్యూరాన్ కాబట్టి, సారీ నెఫ్రాన్ కాదమ్మా న్యూరాన్. సో నెఫ్రాన్ అంటే ఏంటమ్మా, ఎక్స్క్రిటరీ సిస్టమ్, దాని యొక్క ఫంక్షనల్ యూనిట్. ఇది వచ్చేసి న్యూరాన్. ఇది వచ్చేసి స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ వచ్చి న్యూరాన్, ఇదనమాట. సో ఈ నెర్వ్ సెల్ అంటారు. ఈ నెర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్ ఇచ్చాడు ఇక్కడ. సో ఈ యాక్టివిటీ 2లో ఏం చెప్పాడు, అబ్జర్వ్ ద పర్మనెంట్ స్లైడ్ ఆఫ్ నెర్వ్ సెల్. నెర్వ్ సెల్ పర్మనెంట్ స్లైడ్స్ ఉంటాయి మనకి ల్యాబ్లో, దాన్ని తీసుకొని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసి ఒక డయాగ్రామ్ గీసి దాంట్లో ఏ ఏ పార్ట్స్ ఉన్నాయో రాయమని చెప్పాడు. సో మన ఈ పర్మనెంట్ సెల్ కనుక అండర్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా ఇలా కనపడుతుంది అనమాట. సో దాంట్లో మనకి ఇక్కడ బ్రాంచెస్గా ఉన్నాయి, ఇవేంటి చూడండి, హెయిర్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉన్నాయి కదా, వీటిని డెండ్రైట్స్ అంటారు. మామూలుగా అయితే ఒక నెర్వ్ సెల్లో మెయిన్గా సెల్ బాడీ, యాక్సాన్, డెండ్రైట్స్ 3 పార్ట్లు అనమాట. 3 పార్ట్స్ మెయిన్గా ఉంటాయి. అవి ఒకటి డెండ్రైట్స్, ఇది వచ్చి సెల్ బాడీ, దీన్ని ఏమంటారు లాంగ్ డెండ్రైట్. ఇది వచ్చి ఏదైతే ఈ డెండ్రైట్స్లో షార్ట్ కాకుండా ఒకటి లాంగ్గా అపియర్ అవుతుందో దాన్ని మన యాక్సాన్ అనేసి అంటాం. సో యాక్సాన్కి మళ్ళీ స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వీటిని మళ్ళీ
యాక్సాన్ టెర్మినల్స్ అనేసి అంటాము. ఇవి ఇంకొక నెర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్తో కానీ లేదా ఇంకొక నెర్వ్ సెల్ యొక్క యాక్సాన్ యొక్క టెర్మినల్స్తో కానీ అటాచ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, సో మెయిన్గా ఈ టెర్మినల్స్లోనే మనకి మెయిన్గా ఈ మెసేజ్ అంతా కూడా ట్రాన్స్మిట్ జరిగేది ఇక్కడ ఈ దీంట్లో చూసుకున్నట్లయితే ఇది సెల్ బాడీ అంటారు కదా. దీంట్లో మెయిన్గా న్యూక్లియస్ ఉంటుంది మధ్యలో మనకు ఉండే దీన్ని ఏమంటారంటే న్యూక్లియస్, ఇక్కడ సైటోప్లాజం, దాంట్లో నిసిల్స్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే శ్వాన్ సెల్ అనేసి అంటారు. ఇది వచ్చేసి యాక్సాను. తర్వాత మోడ్ ఆఫ్ రాన్వియర్ అంటారు. ఇక్కడ ఉన్న కణుపు లాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని మోడ్ ఆఫ్ రాన్వియర్ అని. ఈ షీత్ ఉంటుంది కదా, ఈ యాక్సాన్ కప్పి ఒక షీత్ లాగా లేయర్ ఉంటుంది, దాన్ని మైలిన్ షీత్ అని అంటారు. ఇది మనకు ఒక నాబ్ లాగా ఉంటుంది అనమాట. ఇది వేరే ఒక నెర్వ్ సెల్కి అటాచ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో దాన్ని నాబ్ అనేసి అంటారు. వీటిని యాక్సాన్ టెర్మినల్స్ అనేసి అంటారు. కాబట్టి నెర్వ్ సెల్ గురించి మనం ఎందుకు చదవాలి? కొంతమంది అన్నారనమాట, టీచర్స్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగానే ఉంటుంది, అదే ఆల్రెడీ ఏదో ఒక సైంటిస్ట్ డిస్కవరీ చేసింది బుక్లో ఇస్తారు, దాన్ని టీచర్స్ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఏ టీచర్ కూడా అది ఎందుకు చదవాలి అని చెప్పరు. సో అందువల్ల మాకు చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చేది కాదు, ప్లస్ అది మాకు అర్థం కూడా కాదు అనేసి చాలామంది స్టూడెంట్స్ నేను మాట్లాడినప్పుడు చెప్పడం జరిగిందనమాట. చాలామంది స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపించిన పిల్లల్ని ఎందుకు బాబు ఎందుకు చదవంటే అసలు ఎందుకు చదవాలి మేడం, మేము ఎందుకు చదవాలి, అది మీరు ఎందుకు చెప్పలేదు, ఏటో మరి బుక్లో ఉన్నది మీరు చెప్తారు, అది మేము చదువుకోగలం, కానీ అది ఎందుకు చదవాలి, మన లైఫ్లో అది ఎక్కడ ఉపయోగపడుతుంది అసలు. ఇప్పుడు బయాలజీ అనుకోండి, మన స్టడీ ఆఫ్ మన బాడీ పార్ట్స్, ఓకే. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎందుకు చదవాలి, సోషల్ ఎందుకు చదవాలి, మ్యాథ్స్ ఎందుకు చదవాలి, చాలామంది అడుగుతున్నారనమాట. నేను మై అచీవ్మెంట్ డాక్టర్ అయితే చిన్నప్పటి నుంచి ఒక సబ్జెక్టే చదవచ్చు కదా. సో ఇలాంటి డౌట్స్ అడుగుతారు, ఎందుకు చదవాలి ఇది నెర్వ్ సెల్. సో మన బాడీలో జరిగే ప్రతి ఫంక్షన్ని కంట్రోల్ చేసేది ఈ న్యూరాన్ సిస్టమ్. కాబట్టి ఖచ్చితంగా మనం దాని యొక్క స్ట్రక్చర్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి, అర్థమవుతుందా. సో ఇది ఫంక్షనల్ యూనిట్ కాబట్టి ఖచ్చితంగా దీని స్ట్రక్చర్ని తెలుసుకోవాలి. అట్లాగే ఫిజిక్స్ ఎందుకు చదువుకోవాలి, మన డైలీ లైఫ్లో మనం వాడుకునే ఎలక్ట్రిసిటీ కానివ్వండి, మనం వాడే ఎక్విప్మెంట్స్, సైకిలు, బైకు, కారు, ఇవన్నీ పనిచేసేది ప్రిన్సిపల్స్ మీదే. ఆ ప్రిన్సిపల్స్ తెలుసుకోవాలంటే ఫిజిక్స్ చదవాలి. తర్వాత కెమికల్స్ అంటున్నారు, మనం తీసుకునే ఫుడ్. సో ఏదైనా ఒక ఫుడ్ ఏదైనా ఒక కొత్తది క్రియేట్ చేయాలి అంటే మన రకరకాల పదార్థాలు వాడాల్సి వస్తుంది. సో వాటి యొక్క నేచర్ చదవాలంటే కెమిస్ట్రీ చదువుకోవాలి. సో సోషల్ అంటే మన ఇండియా, మనం తిరుగుతున్నాం, మన చుట్టూ తిరిగే ప్రతి ప్రదేశం గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇట్లా ప్రతి సబ్జెక్టు కూడా మన డైలీ లైఫ్కి యూస్ఫుల్ అవుతుంది. మనం చదివేది సబ్జెక్ట్ కాదు, అవర్ లైఫ్. మనము ఒక సరౌండింగ్స్లో మూవ్ అవ్వాలి అంటే మినిమం నాలెడ్జ్ మనకి కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ని మనం చదివితే మనం సర్వైవ్ అవ్వటానికే ఇవంతా కూడా, మన చుట్టూ ఉన్నదే మనం చదువుతున్నాము అని ఎవరైతే ఫీల్ అవుతారో ఖచ్చితంగా దే హ్యావ్ గెట్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ వచ్చి మార్కుల కోసం కాకుండా నాలెడ్జ్ కోసం చదివినప్పుడు ఆటోమేటిక్గా మార్క్స్ కూడా వస్తాయి, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే చాలామంది ఇట్లా ఒకదానికొకటి కోఆర్డినేషన్ ఇక్కడ కూడా అవసరమే. చదువు ఎందుకంటే గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్, అట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి. అలా కాదు మార్క్స్ నేను బట్టి కొట్టాలి, నేను చదవాలి, ఇది చదివితే అది వస్తుంది, ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇట్లా చదివితే ఏమేస్తుందమ్మా, మార్కులే వస్తాయి, సబ్జెక్ట్ వస్తుందా, రాదు. కాబట్టి ఇట్లా ఈ నర్వస్ సిస్టమ్ గురించి ఎందుకు చదవాలి ఇట్లా డౌట్ కూడా అడిగే వాళ్ళు ఉన్నారనమాట. ఒకళ్ళు అడిగారు నన్ను, ఇదే చెప్తూ ఉంటే ఎందుకు చదవాలి అని అడిగారు. సో ఎందుకు చదవాలి, అర్థమవుతుందా. కాబట్టి ఒక సబ్జెక్టుగా కాకుండా మార్కుల కోసమని కాకుండా నాలెడ్జ్ కోసం చదివితే ఆటోమేటిక్గా మార్క్స్ వస్తాయి. ఇప్పుడు నర్వస్ సిస్టంలో ఈ ఫంక్షనల్ యూనిట్ నెర్వ్ సెల్ కాబట్టి ఖచ్చితంగా స్ట్రక్చర్ చదువుతాం. ఈ స్ట్రక్చర్లో మనం చూసుకున్నట్లయితే ఏముంటాయని చెప్పానమ్మా, సెల్ బాడీ ఉంటుంది, డెండ్రైట్స్ ఉంటాయి, యాక్సాన్ ఉంటుంది, టెర్మినల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఈచ్ నెర్వ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ సెల్ బాడీ విత్ ఏ ప్రామినెంట్ న్యూక్లియస్. సో దేర్ ఆర్ ఫైన్ ప్రొజెక్షన్స్ మెయిన్లీ ఆఫ్ 2 types extending from the cell body of the nerve cell. So there are fine projections mainly 2 types అన్నాడు. సెల్ బాడీలో నుంచి మనకి ఏమొస్తుందంట, కొన్ని ప్రొజెక్షన్స్ వస్తాయి అన్నాడు. ఈ ప్రొజెక్షన్లు కూడా 2 types అన్నాడు. ఒకటేమో ప్రొజెక్షన్ చూడండి ఇక్కడ షార్ట్గా ఉంది, ఒకటేమో లాంగ్గా ఉంది. ఆ లాంగ్ ప్రొజెక్షన్ని యాక్సాన్ అంటారు, షార్ట్ ప్రొజెక్షన్స్ని ఏమంటారు, డెండ్రైట్స్ అంటారు. ఓకేనా. సో ద స్మాల్ ప్రొజెక్షన్స్ ఆర్ డెండ్రైట్స్ while a long one that extends to different parts of our body is called axon. వచ్చేసింది కదా, స్మాల్ ప్రొజెక్షన్ ఏమో డెండ్రైట్ అన్నారు, లాంగ్ వన్ని ఎక్స్టెండెడ్గా అయ్యే ఆ ప్రొజెక్షన్ ఏమన్నారంటే అది ఏం చేస్తుంది, డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది.
దాన్నే ఎగ్జాన్ అన్నారు. The axon is surrounded by a specialized insulatory sheath called myelin sheath. The axon అనేది ఒక షీత్తో సరౌండ్ అయి ఉంటుంది, దాన్నే మైలిన్ షీత్ అంటారు. దిస్ షీత్ ఈస్ ఇంటరప్టెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ కాల్డ్ నోడ్స్ ఆఫ్ రాన్వియర్. సో ఇక్కడ మనకి పార్ట్స్ చూసుకున్నాం కదా, మైలిన్ షీత్, రోడ్స్ ఆఫ్ రాన్వియర్ అని. ద మైలిన్ షీత్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్క్వాన్ సెల్స్ అండ్ చీఫ్లీ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యాటీ మెటీరియల్స్. Axons are not having the sheaths are non-myelinated fibers. Axons not having the sheath are non-myelinated fibers. The converting also forms a partition between adjacent axons. So the nerve cell body lies either in our brain or spinal cord or very close to the spinal cord in a region called dorsal or ventral root ganglion. సో ఈ గ్యాంగ్లియాను ఇవి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ యాక్సాన్స్ అనేవి ఎక్కడి నుంచి రావచ్చు, బ్రెయిన్ నుంచి రావచ్చు, స్పైనల్ కార్డ్ నుంచి రావచ్చు, లేదా వెరీ నియర్ స్పైనల్ కార్డ్ ఏరియాస్ నుంచి రావచ్చు, లేదా గ్యాంగ్లియాన్ నుంచి కూడా రావచ్చు. సో ఇన్ ద బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేక్ అవుట్ difference between dendrites and axons on the basis of their length. Often the presence of the sheath helps us to find out, but several axons here do not have the sheath. అంటే మనము అవి ఎలా ఉంటాయంటే ఒక నెట్వర్క్ లాగా అనమాట. వైర్లు ఇలా చిక్కుబడిపోతే మిలియన్స్ ఆఫ్ వైర్స్ ఎలా ఉంటాయమ్మా, దాన్ని డివైడ్ చేయడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. అట్లా మన బాడీలో అంతా కూడా మిలియన్స్ ఆఫ్ నెర్వ్ సెల్స్ ఉంటాయి, ఒకటి రెండు కాదనమాట. ఒక నెట్వర్క్ లాగా ఉంటుంది, ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనము డివైడ్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే అన్ని యాక్సాన్స్కి మైలిన్ షీత్ ఉండాలి అన్నటువంటిది ఏమీ లేదనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. కాకపోతే కొంచెం లెంత్, కొన్ని మైలిన్ షీత్ ఉండేదాన్ని బట్టి, అది ఉండే పోయే ఆర్గాన్ ఎక్కడ కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి మనము దాన్ని డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చూడొచ్చు అనమాట. వీ నో దట్ ద నెర్వ్ సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో వన్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ అరౌండ్ 10 బిలియన్ ఆఫ్ దెమ్. ఒక నర్వస్ సిస్టంలో మనకి ఎన్ని ఉంటాయి, 10 బిలియన్ ఉండొచ్చు, విచ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఎ స్పెసిఫిక్ మేనర్. Dendrites of one nerve cell connect to the other, or the axons of the other nerve cell through the connection called synapse. సో ఈ విధంగా ఏంటంటే ఒక డెండ్రైట్ ఇంకొక యాక్సాన్ యొక్క టెర్మినల్స్తో కానీ, లేదా ఒక డెండ్రైట్ ఇంకో డెండ్రైట్తో కానీ, ఒక యాక్సాన్ టెర్మినల్ ఇంకొక యాక్సాన్ టెర్మినల్తో కానీ, ఇట్లా ఏదో ఒక సిచ్యువేషన్ బట్టి అక్కడ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ కనెక్ట్ అవుతాయి కదమ్మా. ఇక్కడ చూడండి, ఒకటి చూడండి, ఇక్కడ ఈ డెండ్రైట్ అనేది ఈ డెండ్రైట్తో కనెక్ట్ అయింది, ఇక్కడ ఈ యాక్సాన్లో ఉన్నటువంటి డెండ్రైట్స్ ఇంకో దాని యొక్క డెండ్రైట్స్తో కనెక్ట్, ఇట్లా ఎలాగైనా కనెక్షన్ అనేది జరగచ్చు. సో ఇలా కనెక్షన్ జరిగేటప్పుడు ఆ మధ్యలో ఉన్న గ్యాప్ని, ఆ కనెక్ట్ అయ్యే గ్యాప్ని ఏమంటారంటే సినాప్స్ అంటారు అనమాట. దీన్ని సినాప్స్ అనేసి అంటారు. Synapse is the functional region of contact between two neurons where information from one neuron is transmitted or relayed to another neuron. Though these are regions of minute gaps and especially neurons do not have any protoplasmic connection. Neurons do not have any protoplasmic connection between them, yet information is passed from one nerve cell to the other through these gaps, either in the form of chemical or electrical signals on both. So these synapses are mainly found on the brain, spinal cord, around the spinal cord, beyond these areas. The axon carries the signals to respective areas in our body. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మన ఇంటర్నల్గా కనెక్షన్ అనేది ఉండదు అనమాట. సైటోప్లాజంతో వెళ్ళి ఇంకో సైటోప్లాజం కనెక్షన్ అట్లా ఉండదు, జస్ట్ ఆ టెర్మినల్సే కనెక్ట్ అవుతాయి. వాటి మధ్యలో చిన్న గ్యాప్ కూడా ఉంటుంది. మరి ఎట్లాగా ఈ మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అంటే, అది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా కానీ, కెమికల్ సిగ్నల్స్ ద్వారా కానీ, సోడియం పొటాషియం అయాన్స్ యొక్క మూమెంట్ని బట్టి మూమెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట ఆ సినాప్సెస్ దగ్గర. సో వాటి యొక్క అయాన్ మూమెంట్స్ని బట్టి, వాటిని బట్టి మనకి మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ టెర్మినల్స్ మాత్రమే కలుస్తుంటాయి, ఆ మధ్యలో ఉన్న గ్యాప్ అంటే కనెక్షన్లో వస్తుంది కదా, అక్కడ కనెక్ట్ అవుతుంది, దాన్ని ఏమంటారంటే సినాప్సెస్ అంటారు. మెయిన్గా ఈ సినాప్స్ అనేది ఒక ఫంక్షనల్ యూనిట్ అనమాట. ఈ విధంగా మన బ్రెయిన్ ఏం చేస్తుంది, మన వేలికి జస్ట్ చిన్న కట్ అయింది అనుకుందాము, రింగ్ ఫింగర్ కట్ అయింది, రింగ్ వేసుకున్నాం టైట్గా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, మన బ్రెయిన్ చెప్పుద్ది కొంచెం సోపు వాడు, అప్పుడు ఈజీగా రింగ్ని మనం రిమూవ్ చేయొచ్చు అని చెప్పేసి. మనం అప్పుడు చెప్పేది ఏంటి, బ్రెయిన్ ఎక్కడుంది, హెడ్లో ఉంది. మన ఫింగర్ లేదంటే టిప్ ఆఫ్ ఫింగర్కి ఏదో పెయిన్ వస్తుంది, గుచ్చుకుంటుంది, వెంటనే ఎవడో తొక్కుతాడు మన కాలుని, వేలిని. అది ఎక్కడ ఉంటుంది, మన టిప్పులో ఉంటుందండి, కింద ఉంటుంది అనమాట కాలు యొక్క ఫింగర్. సో అక్కడ ఎవడో తొక్కాడు హై అని చెప్పి మనం చెయ్యెత్తి కొడతాం.
చూసారా మెసేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, తొక్కిందేమో వాడు కాల్ని, ఇది వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళి అక్కడ న్యూరాన్స్ వెళ్ళి హ్యాండ్ని యాక్టివేట్ చేసిన వాడిని తన్ను, వాడెవడో నేను తొక్కాడు లేదా అరు అని చెప్పి నోటికి చెప్తుంది. సో ఇంత బాడీ చూసారా ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోయినాయో, అంటే ఇవంతా కూడా ఈ నెర్వ్ ఇంపల్సెస్ అనమాట. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంపల్సెస్ అనేది ట్రాన్స్మిట్ అవుతాయి త్రూ నెర్వ్ సెల్స్ ద్వారా, డెండ్రైట్స్ ద్వారా, వాటి ద్వారా. సో ఈ విధంగా మన కోఆర్డినేషన్ నెర్వ్ సెల్ అనేది చాలా గొప్పగా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పాత్వేస్ ఫ్రమ్ స్టిమ్యులస్ టు రెస్పాన్స్ అనేది మనం నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ subscribe and like, watch video please regularly. Thanks for students, thanks for watching.